బొమ్మరిల్లు స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక ఆనవాయితీగా, ఒక సాంప్రదాయంగా ఇద్దరు వ్యక్తులు ఒకరిగా వస్తారు మా దగ్గరికి. వేరువేరుగా ఇద్దరే కానీ వాళ్ళు కలిసి ఒక్కరే మాకు. వాళ్ళిద్దరే డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారు. వాళ్ళది బర్త్డే వచ్చింది అని అంటే మొట్టమొదటిగా బొమ్మరిల్లు దగ్గర నుంచే వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టడము, ఇక్కడ పిల్లలకందరికీ కావాల్సినటువంటి అవసరాలు తీర్చటము, వాళ్ళకి చాలా మంచి ఫుడ్ని ఇవ్వటం అనేది మాకు ఒక సంస్కృతిలాగా ఇక్కడ నడుస్తూ ఉంది. ఈ బొమ్మరిల్లు తరఫున వాళ్ళిద్దరికీ కూడాను మేము మా పిల్లలందరి తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని అంతటిని తన భుజాల మీద వేసుకొని రాజేష్ వారం ముందు నుంచే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి మా అందరితోటి కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తూ ఉన్నారు. మేము మనసారా మా పిల్లలందరూ మేము కోరుకునేది మీలాంటి వాళ్ళందరూ చల్లగా ఉంటేనే ఇట్లాంటి పిల్లలకి అందరికీ కూడాను న్యాయం జరుగుతుంది, సహాయం జరుగుతుంది. మీరందరూ ఇట్లా చేసేటువంటి హెల్ప్ వలన మేము కూడా ఎంతమందికైనా సహాయం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మేము చేయి కలిపితే ఇలాంటి పిల్లలకందరికీ మంచి జీవితాన్ని ఇస్తాము. ఈ సందర్భంగా మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన బొమ్మరిల్లులో ఇక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సారు మేడం వారి దగ్గరికి వచ్చి మా స్టాఫ్ ద్వారా వాళ్ళకి ఏమి నీడ్స్ ఉన్నాయో కనుక్కొని వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇట్లాంటి సెలబ్రేషన్ ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు. ప్రతి సంవత్సరం కూడా మేము నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తూ ఉంటాం, మళ్ళీ రావాలి, ఈ అనాథ పిల్లలకి మళ్ళీ మా వంతు సహాయం చేయాలని. ఇట్లాంటి అందరూ కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని ఈ పిల్లలకి డాక్టర్ చంద్రశేఖర్ సార్ బర్త్డే ఎప్పుడు కూడా బొమ్మరిల్లు మన ఇంకా కేర్ ఆఫ్ ఈవినింగ్ అంటే ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటా ఇది ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని మనం మనకే కాకుండా పర్లుకి సాయం చేయాలి అనే ఒక నినాదంతో ఉంటే ఇక్కడ ఏదో ఒక రకంగా చేసి చూపించడం వల్ల మనం సమాజాన్ని కొంతవరకన్నా హెల్ప్ఫుల్ అవుతామని ఆకాంక్షిస్తూ ఈరోజు చంద్రశేఖర్ సార్ బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే నానుడిని గత 17 సంవత్సరాల నుంచి మాటలతో కాకుండా చేతలతో చంద్రశేఖర్ సార్ గారి జన్మదినం సందర్భంగా సార్ వాళ్ళ దంపతులు మరి వారి మిత్ర బృందం దాన్ని నిజం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి మనం సహాయం అందించడం చాలా అవసరం. మనబోటి వాళ్ళం వీళ్ళకి సహాయం అందించకపోతే వీళ్ళు క్రిమినల్స్గా తయారైపోయి రేపు సమాజానికి విద్రోహ శక్తులుగా తయారైపోతారు. ఆ భావనతోనే సారు పుణికిపుచ్చుకొని ప్రతి జన్మదినాన్ని ఫస్ట్ బొమ్మరిల్లు నుంచే స్టార్ట్ చేస్తారు. వారి మ్యారేజ్ డే కూడాను బొమ్మరిల్లు నుంచే చేస్తారు. సార్ వాళ్ళ పాప వాళ్ళ బర్త్డే కూడాను బొమ్మరిల్లు నుంచే స్టార్ట్ చేస్తారు. ఒక విధంగా బొమ్మరిల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని బొమ్మరిల్లు కావాల్సిన ప్రతి సహాయాన్ని కూడా అందిస్తున్నారు. అట్లాగే